హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ 80s అండ్ ఆఫ్టర్. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా శివ. మనం చెప్పుకోవచ్చు, ఇది అందరికి తెలిసిన విషయమే. శివ ఈజ్ అ కల్ట్ క్లాసిక్. టెంప్లెట్స్ని బ్రేక్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్, అన్ని అది మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఒక సముద్రం దగ్గర మనం నిలబడి ఉంటే ఇట్లా అలా వచ్చి మనం గుంజుకెళ్తుంది కదా. సో అలా ఆ ఫోర్స్ అంటే ఆ మూవీ నిన్ను ఇట్లా థియేటర్కి రప్పించే అంత ఏంటి ఆ ఇంపాక్ట్ అనేది లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. సో శివ ఈజ్ వన్ ఆఫ్ సచ్ మూవీ. మా ఏరియాలో చిరంజీవి చాలా ఇన్ఫ్లుయెన్స్. సో ఒక చిన్న పిల్లగాడు కింద పడ్డా కూడా వాడు ఏడుస్తుంటే నీకేం కాదు నువ్వు కదా నాకు చిరు అనేటోడు. చిరు అనగానే ఆ పిల్లోడు ఏడ్చే పిల్లోడు ఆపేస్తాడు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్. మనం మంచి డ్రెస్ వేసుకున్నా కూడా ఎవడైనా మంచి స్మార్ట్ కనమాట, ఓ ఫుల్ చిరువా చిరంజీవి అట్లా. అంటే ఇంకా అది ఒక కైండ్ ఆఫ్ బ్రాండ్. ఇంకా చిరంజీవి గారు తెలుసు కదా, ఆ టైంలో ఈజ్ టాప్ నాచ్. సో అలాంటి సిచ్యువేషన్లో అది శివగా మారిపోయింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నాగార్జున సార్, ఇట్స్ అ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఎవడైనా ఖతర్నాక్ కనిపిస్తుంటే అది ఆపేసి ఏమ్రా వాడు అంతా అది చేస్తున్నాడు, వాడు మన శివ అనుకుంటున్నా. షిఫ్ట్ అయిపోయింది టోటలీ. అండ్ చిరంజీవి అండ్ వాళ్ళు స్మార్ట్ ఉన్నోళ్ళు అది ఆ డెప్త్లో మాట్లాడేటోళ్ళు సడన్గా శివ గురించి మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఇంపాక్ట్ అనేది నాకు రియలీ, అంటే లిటరల్గా నేను చూసినాను, అరే ఇంత చేంజ్ ఉంటుందా, అంత ఏముంది ఆ సినిమాలు ఇంతకన్నా అని చెప్పేసి. నేను ఆ టైంలో చిన్న ఉన్నప్పుడు గబ్బర్ సింగ్, షాకాల్, డాన్, మొగాంబో, కుష్వా ఇవన్నీ విలన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఉండేది. అంటే నువ్వు బయట కూడా నువ్వు మాట్లాడుకుంటావు వాళ్ళ గురించి. అలాంటిది ఓ పాత్ బ్రేక్ చేసి ఒక హీరో క్యారెక్టర్కి అంత డామినేషన్ ఇచ్చిన మూవీ శివ. చెప్పినా కదా నేను అన్వేషణ తర్వాత స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద మూవీస్ అని చెప్పేసి. ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ దే యూస్ టు టాక్. లిరిక్స్, పాటలు, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్. సో అది ఇంకా ఇంక్విజిటివ్ క్రియేట్ చేశాయి అనమాట. అరే చూడాలా అని చెప్పేసి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎట్లయిపోయిందంటే జనాలు పేర్లు కూడా చేంజ్ చేసుకున్నారు శివ అని. అంటే ఇప్పుడు కొన్ని పేరు ఏమైనా ఉంటే వాడు దానికి సర్నేమ్ శివ అని పెట్టుకోవడం. నేను 6th or 7th స్టాండర్డ్ ఉన్నా, 6th అనుకుంటా మోస్ట్లీ, ఐ డోంట్ రిమెంబర్. మాకు స్కూల్లో ఇంటర్వెల్లో ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది. ఆ షార్ట్ బ్రేక్ టైంలో 2 గేట్స్ ఉంటాయి స్కూల్కి. ఒక గేట్ దగ్గర మా సీనియర్స్ ఏదో గొడవ అయింది. వాడిని కొట్టనీకి ఎవరు 4 వచ్చినారు, 4-5 వచ్చినారు మన జనాలు. సో ఆ టైంలో స్కూల్లో ఆ షార్ట్ బ్రేక్ డిస్కషన్ ఏంటంటే అరే వీళ్ళు నోనో కొట్టనీకి వచ్చినారు అని చెప్పి. సో అది తెలుసుకున్న సీనియర్స్ ఆ షార్ట్ బ్రేక్ తర్వాత ఇంకా 2 పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళు అది ఎగ్గొట్టేసి దే వాంట్ రన్ అవే. సో వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ సైడ్ గేట్ నుంచి దునికి ఫరార్గానే ట్రై చేసిండ్రు. బట్ ఆల్రెడీ ఆ గేట్ దగ్గర కూడా 2 ఉన్నారు. అక్కడ వాళ్ళు పట్టుకొని అక్కడ కొడుతుంటే మేమందరం వెళ్ళి చూసినాం అన్నట్టు ఆ సీన్. మళ్ళీ ఆ గేట్ నుంచి వీళ్ళు వచ్చి ఇంకా అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఫైట్, ఒక ఎట్లా అంటే జనాలు వాళ్ళు నలుగురు కొట్టుకుంటారు ఎట్లా. అది నేను ఫస్ట్ టైం స్కూల్లో చూసినాను. ఇలాంటిది అంటే ఒక కేసు అంటే ఆ గొడవ ఎందుకు కూడా తెలియదు. అంటే వేరే ఏరియాలో వచ్చి ఈ ఏరియాలో కొట్టడం అనేది దట్స్ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్. సో ఇది కట్ చేస్తే నెక్స్ట్ స్కూల్లో టాక్ ఏంటంటే అరే మొత్తం శివ సినిమా లానే ఉండేరు ఆ సీన్ అంతా. ఆ ఫైట్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మూవీ. ద సీన్ మాట్లాడుతుండే జనాలు, అరే సీన్ అంతా మొత్తం శివ సినిమాలానే ఉండే, వాళ్ళు ఎవరో వేరే ఏరియా నుంచి వచ్చి మన సీనియర్స్ని కొట్టిందని చెప్పేసి. సో అది సెకండ్ ఇంపాక్ట్. సో ఇప్పుడు మన శివ సినిమాలో ఆ భవానీ క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ అవుతుంటుందో అలా నా దాంట్లో ఇంక్విజిటివ్ పెరుగుతూ ఉండే డైలీ. గలీలో వెళ్తే అదే మాట, ఎక్కడ పోయినా అదే మాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లెసన్ ఉంటుంది, స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని. అదేదో 7th or 8th లెసన్. బట్ మా క్లాస్లో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ముందే చదివేస్తుంటాడు అన్ని. వాడు వచ్చి నాకు ఆ విలన్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. మామ ఇది చూడు మామ, విలన్ పేరు రెడ్. ఇలా నరేటర్ ఏం రాస్తారంటే ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ రెడ్. ఎందుకంటే రెడ్ ఒక నకల్ డస్టర్ వేసుకొని జనాలను కొడుతుంటాడు అనమాట, భయపట్టిస్తాడు. ఎట్లా అంటే ఇట్లా టోటల్ ముఖం మీద పంచులన్నీ. ఎప్పుడు ఒక ఫేమస్ క్వశ్చన్ కూడా ఉండేది, వై ఈజ్ ఎవ్రీవన్ ఎఫ్రైడ్ ఆఫ్ రెడ్ అని. బికాస్ యూస్ టు క్యారీ అ నకల్ డస్టర్ అని దాని ఆన్సర్. అయితే ఇది నకల్ డస్టర్ స్టోరీ నేను గల్లీలా జనాలు చెప్పుకునేది వింటుంటాను అనమాట. గల్లీ నుంచి అది మన స్కూల్ నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ వరకు. సో ఇంతగానో అసలు ఏంది ఇది.
ఐ హ్యావ్ టు సీ అని చెప్పేసి ఫైనల్గా 100 days తర్వాతనో 3 months అయితే 3 months 4 months తర్వాత నేను ఆ మూవీ చూడడం జరిగింది. ఈ విలన్ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేస్తారంటే యాక్చువల్లీ మూవీలో ఒక 1 hour వరకు భవానీ అనేది వ్యక్తి కనబడాడు. నువ్వు వింటనే ఉంటావు, భవానీ గురించి వింటుంటావు, కానీ భవానీ ఏం చేసిండు, ఎంత క్రాప్, ఏంది, ఎన్ని మర్డర్లు చేసినా అనేది ఏం ఉండదు. అంటే అంత 1 hour వరకు మీకు ఆ స్టోరీ టెల్లింగ్ బిల్డ్ అవుతూ ఉంటుంది. వేరే సినిమాలు అప్పుడు చూసిన సినిమాలు ఏంటంటే అట్లీస్ట్ ఒక గ్లింప్స్ చూపించేది విలన్ది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉన్నాడు, గబ్బర్ సింగ్ వాళ్ళ గ్యాంగ్లో అంటే బయట గబ్బర్ సింగ్ ఎవరు తెలియకున్నా కూడా ఒక సీన్ ఉంటుంది. అంటే వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళకి తెలుస్తుంది గబ్బర్ సింగ్. ఇప్పుడు సాంబా అక్కడ కూర్చుంటాడు, గబ్బర్ సింగ్ ఇక్కడ ఉంటాడు, సో తెలుస్తుంది మీకు అట్లా. ఇప్పుడు ఇప్పుడు భవానీ డెన్ కూడా ఉంటుంది. భవానీ డెన్లో కూడా యూ కెన్ షో భవానీ ఇన్ దట్. కొంచెం ఒక డార్క్ సీన్లను కానీ అది కూడా ఉండదు అసలు. సో దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే నువ్వు ప్రతి నిమిషం నువ్వు అది ఏంది, ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి అది దట్ వాజ్ రియల్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అసలు నీకు ఇంట్రడక్షన్ సీన్ ఎట్లా ఉండాలో విలన్ది. ఇప్పుడు సేమ్ చిన్నగా ఉన్నప్పుడు ఇవే కదా సినిమాలన్నీ చెప్పుకున్నాం, మొగాంబో అవన్నీ. సో ఇప్పుడు నువ్వు ఒక గబ్బర్ సింగ్ చూడాలన్నా, మొగాంబోని చూడాలన్నా, ఒక విలన్ని శాఖల్ని చూడాలన్నా కూడా ఆ టైంలో మన పక్కన పులి ఉంటుంది, వాడు రెడ్ కార్పెట్ ఉంటుంది, నువ్వు బటన్ నొక్కంగానే నిన్ను కళ్ళకి గద్దలుగా తీసుకెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా సినిమా ఆ టైంలో విలన్ అంటే నీకు విలన్ ఎక్కడ ఉంటున్నది కూడా నీకు తెలియదు అనమాట ఆ హీరోకి. సో అలాంటిది ఎంత సింపుల్ ఇంట్రొడక్షన్, అంత హైప్ ఇచ్చిన భవానీ ఇంట్రొడక్షన్ నాకైతే దట్స్ ద బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ అనిపిస్తుంది. సీరియస్గా ఇప్పుడు కూడా నేను చూస్తాను ఆ సీన్, ఒక్క ఇంట్రడక్షన్ సీన్. నాకు ఆ సింపుల్గా ఒక కార్లో వస్తాడు, ఆ ఇల్లు కూడా పెద్ద ఇల్లు ఏముండదు, నార్మల్ హౌస్ ఇట్ ఈస్. నువ్వు లోపల ఎంటర్ అవుతావు, స్టేకేస్ నుంచి ఎక్కుతాడు, జనాలు పత్తాలు ఆడుతుంటారు. అక్కడ కూడా విజువల్ కమ్యూనికేషన్, అక్కడ కూడా ఏం డైలాగ్ ఉండదు. భవానీ ఉన్నాడు అంటే ఇట్లా అంటాడు, లోపల వెళ్ళంగానే రఘురాన్ సార్ షాట్ ఉంటుంది. అబ్బా అదైతే ఇంకా అది ఎంత మైండ్ బ్లోయింగ్ షాట్ అంటే అది. అంటే ఇప్పుడు అంత ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ విలన్ జర్నీది ఇది జస్ట్ ఒక్కొక్క షాట్లో చూపిస్తాడు. సో అందులో ఒక సీన్ ఉంటుంది విచ్ ఐ ఫీల్ నాకు చాలా ఫనీ అనిపిస్తుంది. ఫన్నీ ఏందో కానీ ఏమో కానీ అంత ఇట్స్ టూ గ్రౌండ్లీ కనెక్టెడ్. అంటే అంత పెద్ద విలన్నెస్ మూవీస్ చూసి మొగాంబో కానీ అలాంటివి కానీ, ఇక్కడ భవానీ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు సచ్ ఎ పవర్ఫుల్ విలన్. సో ఎవరో ఒక యూనియన్ లీడర్ ఏదో దేనికో వస్తాడు భవానీని కలవడానికి, సమ్ డిమాండ్ సంథింగ్. సో అక్కడ బయట భవానీ బాల్కనీలో హీ విల్ బి షేవింగ్. సో ఇప్పుడు నువ్వు భవానీ అంటే నువ్వు పెద్ద టాయిలెట్ లేకుంటే బిగ్ మిర్రర్ అలాంటి చూపెట్టచ్చు కదా. సో అది 10 rupees మిర్రర్ పట్టుకుంటాడు. ఆ సీన్ ఏంది అదంటే పర్పస్లీ తీసిండా లేకుంటే అంత న్యాచురల్గా ఉండాలని తీసిండా అనేది అర్థం కాదు. ఇట్స్ సో గ్రౌండ్లీ కనెక్టెడ్. అంటే ఇంకా టెరిఫిక్ సీన్ అంటే ఇంకా అది. సో ఇది ఇంకోటి ఏంటంటే తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏమైనా అంటే షూటింగ్ ఓన్లీ 3 days అంట. సో ఇట్ వాజ్ లైక్ 3 daysలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ రియలీ వండర్ఫుల్ థింగ్ విచ్ ఐ హ్యావ్ హర్డ్ దట్ రీసెంట్లీ. సో జనరలీ మేకప్ మెయిన్ క్యారెక్టర్స్ హీరోయిన్కి ఉంటుంది. సో అమలా గారికి ఉండే ఆబ్వియస్లీ హీరోయిన్. సో మిగతా అంత క్యారెక్టర్ గూన్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఐ డోంట్ థింక్ ఎనీ మేకప్ వాళ్ళకు. ఇట్స్ టోటల్ రస్టిక్, ఉన్నట్టు ఇట్లా రస్టిక్ చూపెట్టడం. సో దాట్ రియాలిటీ టు రీల్ అనేది ఇట్ వాజ్ సిమిలర్లీ మ్యాచింగ్. దట్స్ వై పీపుల్ గాట్ కనెక్టెడ్ అనుకుంటా. అంటే నా అభిప్రాయం అయితే అది. ఎందుకంటే ఇట్స్ వాజ్ సో న్యాచురల్, సో క్లోజ్ టు ద రియాలిటీ అవుట్ సైడ్. ఇంకో ఫెంటాస్టిక్ థింగ్ ఇందులో ఏంటంటే యాక్షన్ విల్ బి మోర్. డ్రామాలో 1-liner డైలాగ్స్ ఏ ఉంటాయి, ఎక్కువ సాగదీసే డైలాగ్స్ ఏమి ఉండవు. ఒకటి అబ్జర్వేషన్ అప్పుడు ఆ టైంలో అబ్జర్వేషన్ ఏంటంటే ఒక విలన్ కి ఒక అపోనెంట్ కి కొట్టుకునే ముందు చాలా కాన్వర్జేషన్ ఉంటుంది యాక్చువల్లీ. రారా నేను చంపేస్తే అది ఇది అని చెప్పేసి. కానీ ఇందులో
జేడీ ఉంటాడు, నాగార్జున ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు రోజు కాలేజ్కి వస్తారు, అదంతా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క కాన్వర్జేషన్ కూడా ఉండదు. ఒకే ఒక దగ్గర సైకిల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఏంట్రా అంటే ఈ సైకిల్ నాది అంటాడు, దీని మీద మీ పేరు రాస్తుందని, అంతే. దాని తర్వాత మొత్తం సినిమాలో అసలు జేడీతోని జేడీకి నాగార్జునకి అసలు డిస్కషనే ఉండదు. అయినా కూడా ఆ రైవలరీ అది చూపిస్తాడు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే గణేష్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. సినిమా స్టార్టింగ్ దిగంగానే ఫస్ట్ గణేష్ కనిపిస్తాడు. యాక్చువల్లీ గణేష్కి చాలా రోల్ ఉంది ఈ సినిమాలో అనిపిస్తుంది. ఎందుకంటే భవానీ చాలా పెద్ద విలన్, అంటే చాలా పెద్ద అది గ్యాంగ్స్టరో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గూండానో అనేది చాలా చూపిస్తాడు భవానీ గురించి. సో హీ సో బిగ్. ఇప్పుడు ఈ శివ వీళ్ళందరూ ఆయన రేంజ్కి ఉండరు యాక్చువల్లీ మూవీ ప్రకారం. సో భవానీ పట్టించుకోడు ఇవన్నీ. ఆఫ్టర్ ఆల్ కాలేజ్ స్టూడెంట్ అంటాడు కదా. సో ఈ భవానీకి జేడీ వీళ్ళందరి మధ్యలో గ్యాంగ్లో ఒక కమ్యూనికేషన్ ఏంటంటే గణేష్. ఈ గణేష్ ఒక్కడు ఈ ఇద్దరు కమ్యూనికేషన్ మనకి సినిమా అలా వెళ్ళిపోతుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో మీడియేటర్ గణేష్. సో వార్నింగ్ ఇవ్వడం కానీ, ఊకే నాగార్జునతో మాట్లాడడం కానీ, వాళ్ళని అందరినీ చంపడం కానీ, ఇదంతా గణేష్తోనే అవుతుంటుంది క్యారెక్టర్. సో గణేష్ ఈజ్ వన్ ఆఫ్ ద రియలీ ఐ లైక్ దట్ క్యారెక్టర్. సో ఒక సినిమాని అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకొని ఇంకో మధ్యలతోని రన్ చేయడం అనేది కూడా అప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ అదనిపించింది. అంటే హౌ కెన్ యూ ఒక మీడియేటర్తో నువ్వు ఇట్లా ఒక సినిమా ఒక స్టోరీ నువ్వు చెప్పగలుగుతావు అని. సో సుబ్బలక్ష్మి సుధాకర్ ఎప్పుడు తప్పించుకొని ఇట్లా వెళ్తుంటాడో అక్కడ గణేష్ రియాక్షన్ ఉంటుంది. అంటే ఇట్లా సిగరెట్ పడేస్తాడు. ఆ సిగరెట్ పడేసేది ఎట్లా ఉంటుంది అంటే చల్లి అమ్మ మిస్ అయిపోయాడు రాయుడు అన్నట్టు, నెక్స్ట్ లెవెల్. ఇంకా చాలా సినిమాలలో అప్పుడు ద ఎండ్ చూపించేది. ఎండ్ అంటే ఇప్పుడు నిన్ను ఒక ఫ్రస్ట్రేషన్తో ఒకటి చంపుతుంటాడు, ఓకే, కసాకని చంపుతాడు, లేకపోతే గొడ్డలతో చంపేసి హీల్ సీజ్ డెత్. ఇప్పుడు ఒక శిక్ష పడంగానే ఉరి శిక్ష వేయాలి అనుకనగానే ఆ ఉరి శిక్ష మనకు చూపిస్తాడు. అంటే సచ్చిండ్రా నా కొడుకు, జస్టిస్ జరిగిందని. కానీ శివాల ఏంటంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ థింగ్. మొత్తం వర్మ సార్ జనాల ఇమాజినేషన్ వదిలిపెట్టేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు సుబ్బలక్ష్మి సుధాకర్ డెత్ కానీ, నరేష్ది స్టోన్ దగ్గర కొట్టే క్యారెక్టర్ కానీ, పాపని చంపిన సీన్ కానీ, ఇవన్నీ మనకి చాలా ఇమాజినేషన్ వదిలేస్తారు. అంటే ఇంకా అక్కడే కట్. దాని తర్వాత ఏమవుతుందని ఇంకా నువ్వు ఇమాజిన్ చేసుకోవాలా, అంటే ఎట్లా ఆ బ్రూటల్ డెత్ ఎట్లా ఉంటుంది అనేది. ఇంకో సీన్ ఏంటంటే స్టార్టింగ్ భవానీ ఇంట్రడక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ గొల్లపూడి మారుతిరావు తరపు నుంచి వచ్చి కలవాలని చెప్తాడు. సో ఆ సీన్ ఏంటంటే మారుతిరాజుకి ఫోన్ చేయంటాడు. నెక్స్ట్ సీన్ ఇమ్మీడియట్లీ నైట్ ఉంటుంది వెళ్ళి కలవనీకి. ఆ మధ్యలో ఏమవుతుంది ఏంది, ఆ మారుతిరాజు ఎవరు, ఇతను ఎవరు, గొల్లపూడి మారుతిరావు ఎవరు, అసలు ఎందుకు కలుస్తున్నాడు అని అంత ఇమాజినేషనే. ఇంకా మనమే ఇమాజిన్ చేసుకోవాలి అది. అంటే వేరే స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే ఆ మధ్యలో సీన్స్ కొన్ని చూపెట్టడం అవన్నీ జనరల్గా సాధారణంగా ఉంటుంది. కానీ కట్ అంటే నీకు అన్నిట్లా వన్ లైనర్ లాగా అయిపోతాయి మూవీ అంతా. మూవీ ఇలా ఇట్స్ క్లియర్లీ ఇట్స్ ఆన్ యువర్ ఇమాజినేషన్ హౌ యూ టేక్ ఇట్ అండ్ హౌ విల్ బ్రింగ్ టు దట్ సీన్. అండ్ దట్స్ అ రియలీ ఫెంటాస్టిక్. ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇట్స్ లైక్ టూ ఫెంటాస్టిక్. అప్పుడు మనం చూసిన సినిమా అంటే సినిమాల లెక్క 100 మంది ఇట్లా దునికి లారీలకి వెళ్ళి దునికి గొడవలు కట్లు పట్టుకొచ్చి అందరినీ ఒక హీరో కొట్టి అంత జస్ట్ న్యాచురాలిటీ, బ్రూస్లీ పంచెస్ లెక్క. ఒక ఇది వార్నింగా? అరే ఒక్క దెబ్బలో వాడు కొటేషన్ అని, అంత న్యాచురాలిటీ, అంత రియాలిటీ. నాకు వన్ ఆఫ్ ద స్ట్రేంజ్ థింగ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నేను ముందు చెప్పింది, అసలు విలన్కును మన హీరోకి అసలు కాన్వర్జేషనే ఉండదు సినిమాలో మొత్తం. ఆయన డెన్కి వచ్చినప్పుడు అంటే భవానీ ప్లేస్కి వచ్చినప్పుడు శివ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అంతే. నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. దాని తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషనే ఉండదు. విలన్ హీరో చేసి దమ్కి చేసి మీ వాళ్ళని ఎత్తుకెళ్తా, మీ వాళ్ళు అది చేస్తా, చంపేస్తా అని
అలాంటి అన్నీ ఏముండవు ఇందులో. అసలు వాళ్ళు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ కూడా కారు. అంటే అంత ప్రిసైజ్గా అంత నీట్ నరేషన్ అది. సేమ్ ఫియర్ క్రియేట్ చేసుకుంటా అనేది ఆ టైంలో నాకు రియల్గా ఇట్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. దిస్ ఈజ్ ఎ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ గైస్. ఆల్రెడీ మన గబ్బర్ సింగ్ కానీ కొంత విలన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, మొగాంబో షాకాల్ అని. ఆ క్లైమాక్స్లో ఎప్పుడు కానీ నీకు ఒక హీరో విలన్కి యాక్సెస్ చేయాలంటే నానా తంతాలు పడి పోవాలా. అంటే ఫస్ట్ 10 మందిని కొట్టాలి గేట్ దగ్గర, మళ్ళీ వాడ చాపుతాడు, మళ్ళీ ఇంకో దగ్గర పోయి అందులో నుంచి ఇంకోటి ఫైనల్గా విలన్ ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సీన్లో కూడా ఉంటాడు బ్రూస్లీ, అందరితో ఫైట్ చేసేసి క్లైమాక్స్ ఆయనతో ఉంటుంది, ఒక మిర్రర్ సీన్ ఉంటుంది. ఇందులో ఎట్లా అంటే ఎంత స్ట్రేంజ్ అంటే విలన్ యాక్సెస్ అంటే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో నాగార్జున వాళ్ళ ఫ్యామిలీని అంతా చేసేసి క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఇంకా మూవీ భవానీని ఇంకా పట్టుకొని ఇంకా చంపేయాలి భవానీని. దట్స్ ద ఎండ్. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే డెన్కి వెళ్తాడేమో నాగార్జున, అక్కడ వాళ్ళందరూ ఉంటారు, పెద్ద ఫైట్ అవుతుంది, నకల్ డస్టర్ ఉంటుంది, అన్నీ అంటే వాట్ ఎవర్. అంటే నాకు ఎంత షాక్ అనిపించింది అంటే భవానీ కోట శ్రీనివాసరావు గారిని చంపేసి ఇట్లా బెల్ట్ వేసుకొని ఇట్లా బయటకు వస్తుంటాడు. ఒక గేట్ దగ్గర నుంచి బయట రాగానే రోడ్డు మీద ఇట్లా చూస్తాడు నాగార్జున. అంటే ఒక విలన్ని నువ్వు అట్లా స్పాట్ అవుట్ చేయడం అనేది సీరియస్గా నాకు అసలు అది డైజెస్ట్ కాలే అప్పుడు. ఎందుకంటే నేను చూసిన అన్ని సినిమాలల్లో ఇప్పుడు గబ్బర్ సింగ్ని కూడా వీళ్ళిద్దరు వీరును వాళ్ళు కొట్టని పోతే పెద్ద స్టోరీ ఉంటుంది దాన్ని గబ్బర్ సింగ్ యాక్సెస్ చేయడానికి. ఇది ఎంత సింపుల్, ఒక రోడ్ మీద అంటే నువ్వు ఇట్లా కార్లకి వెళ్ళి చూసి కారు అక్కడ నాగార్జున చూసి ఉరుకుతాడు, ఎవరు మన రఘురాన్. నాగార్జున కార్ దిగి విల్ స్టార్ట్ ఫాలోయింగ్ హిమ్. అంటే అంత పెద్ద భవానీ ఇట్లా రోడ్ల మీద ఉరికిస్తుంటాడు. అది ఎంత స్ట్రేంజ్ అంటే సీరియస్గా అసలు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు విల్ గో ఆన్ టు ద టాప్ ఆఫ్ ద టెర్రస్ ఫైట్. అక్కడ కూడా ఒక్క కాన్వర్జేషన్ ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో. అస్సలు అది పిన్ డ్రాప్ సైలెన్స్, విండ్ ఉంటుంది అంతే. అసలు జనరల్గా అప్పుడున్న సినిమాలల్లో నీకు ఏంటంటే అక్కడ విలన్ కొట్టేటప్పుడు ఒక ఆఫర్లు ఇస్తుంటాడు జనరల్గా, నువ్వు మా గ్యాంగ్లో వచ్చి చేరిపో, నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా అని చెప్పేసి. లేకుంటే జన్నది కాదా తెరకు డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏముండదు. అసలు ఇద్దరు కొట్టుకుంటుంటారు అంతే. లాస్ట్లో లిఫ్ట్ దగ్గరకు వస్తారు, అక్కడ కూడా అసలు యూ ఎక్స్పెక్ట్ సమ్ డైలాగ్ ఆర్ అట్లీస్ట్ హీల్ సే. అంటే హీరో ఇంత ధైర్యం రా నీకు, అంత చిల్ల పిల్లలను చంపనీకి, అది ఇది ప్యూర్ ఫైట్, ప్యూర్ అగ్రెషన్. అసలు ఇంకా నాకైతే చెప్పాలంటే దట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సీన్ ఐ ఎవర్ సీన్ టిల్ టుడే. వితౌట్ కాన్వర్జేషన్ ఒక విలన్కున్న ఆ ఫైట్ అనేది ఇట్ ఈస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు వర్మ సార్. ఇళయరాజా సార్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, ఈ ఎపిసోడ్లో కూడా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీలో చాలా ప్రామినెంట్. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంటుందంటే నీకు అన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్లో మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. మిగతా నీకు స్టోరీ రన్ అవుట్ అప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ అస్సలు నోవేర్ యూ లిసన్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దట్స్ గ్రేట్నెస్ ఆఫ్ దిస్. మళ్ళీ ఆ చేజింగ్ సీన్ కానీ, సుబలేఖ సుధాకర్ కానీ చంపే సీన్ కానీ, అక్కడ ఉన్న మ్యూజిక్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ ఇట్ రియలీ యూనో ఇలా ఒకలాంటి చిల్స్ వస్తాయి బాడీలో. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్కోర్ ఇన్ దిస్ మూవీ. మా సీనియర్ ఒక అతను ఉండే శ్రీనివాసమూర్తి అని. సో ఈ డిస్కషన్లో ఏమైందంటే, ఇట్లా శివ ఎప్పుడు నీకు ఫస్ట్ తెలిసింది అది అంటే, ఐ గాట్ అ స్ట్రేంజ్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్. ఆయన ఏమన్నాడంటే అంకుశం సినిమా శివ తర్వాత రిలీజ్ అయింది. యాక్చువల్లీ శివ అనేది ఈ వాజ్ లిస్నింగ్ అంతే. ఆ టైంలో ఒక సీన్, మన ఒక రిపోర్టర్ని కిల్లింగ్ సీన్ ఉంటుంది, రిపోర్టర్ చూస్తాడు. సో చేసి కిల్లింగ్ సీన్ ఉంటుంది. ఆ కిల్లింగ్ సీన్ దగ్గర రిపోర్టర్ ఏం చేస్తాడంటే హీల్ కాల్ ద హీరో, సో అండ్ సో ఇట్లా నేను ట్రాప్ అయినాను అదే. సో ఆ ఫోన్ బూత్ పక్కన శివాది పెద్ద పోస్టర్ ఉంటుంది,
ఇది ఇట్లా సైకిల్ చైన్ పట్టుకొని. సో అది చూసినంట ఫస్ట్. సో స్ట్రేంజ్ థింగ్ ఐ ఎవర్ హర్డ్ అబౌట్ శివ, అంటే ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఐ వాంటెడ్ టు షేర్ వన్ థింగ్. శివ చూసి చాలామంది దే గాట్ అట్రాక్టెడ్ టు సంథింగ్ ఎల్స్. చాలా ఇన్ టెక్నికల్ కొంతమంది, బ్యూటీ కొంతమంది, అంటే చాలామంది నాగార్జున లాగా డ్రెస్అప్ అవ్వడం, అమలా లాగా డ్రెస్అప్ అవ్వడం, కొంతమంది డైరెక్టర్ కావాలనడం. నాకు ఉన్నాయి కొన్ని, కానీ నాకు మేజర్గా నాకు అట్రాక్ట్ అయింది ఏంటంటే, నాకు పిచ్చి లేచిందంటే ఇట్లా ఐ వెంట్ బూంకర్స్ ఆన్ ఇట్ అని చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద వన్. అసలు ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మూవీలో, ఈ సో అండ్ సో కాల్డ్ అంబాసిడర్ అనేది. ద వే హీ హెస్ యూజ్ ద కార్. నేను ఒకటి అనుకుంటా ఎప్పుడు, గణేష్కి వర్మ సార్ కూడా గిఫ్టెడ్ ఇమ్ దట్ కార్ టు గణేష్. సినిమా అయిపోయినాక తీసుకో ఈ కార్ తీసుకు వెళ్ళిపో అని. అలా జరిగి ఉంటే ఒకవేళ నేను ఆ టైంలో ఎక్కడో గణేష్ని, అదే రస్టిక్ రూక్లో గణేష్ని పాండబ్బ దగ్గర ఎక్కడ చూసి ఉంటే, గణేష్ అక్కడ ఉంటే నేను ఇక్కడ నుంచి జంపు జలాని అంటే. ఐ థింక్ ఐ లవ్ దట్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ, Ganesh. Shiva is like it's like a well, or you keep on digging, you hear things from the people, their experiences. So hope you guys enjoyed the talk. So next episode lo malli inko movie impact chesinatla gunchukopoyindi anedi ma dialogue. Until then, have a great day. Thank you.